మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు ఇక్కడ మనకి క్షమాపణ దయచేస్తున్నాడు. క్షమాపణ అనే వాగ్దానంతో మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మన పాపములను జ్ఞాపకం చేసుకొనను, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అని కూడా అంటున్నారు. దేవుడు మనల్ని కనికరించకపోతే మనం ఏమైపోతాము? దేవుడే మనల్ని క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఒకవేళ ఆయనకి కోపం తెప్పించి మనం దూరం అయిపోయినా కానీ నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అంటున్నారు. కాబట్టి ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులం. మనము ఆయన కృపలో ఉన్నాము, మనము ఆయన కాపుదలలో ఉన్నాము, మనము ఆయన దృష్టిలో ఉన్నాము. ఒకవేళ ఆయనకి ఆయాసం కలిగించినప్పటికీ మన అతిక్రమములను తుడిచివేస్తానని వాగ్దానం చేస్తున్నారు దేవుడు. అంత గొప్ప వాగ్దానం కంటే మనకి ఈ లోకంలో ఇంకేమీ అక్కర్లేదు. మన పాపములు క్షమింపబడుతున్నవే అని దేవుడు మనతో చెబుతూ ఉంటే మనకి ఇంకెంతో ఆశీర్వాదకరమైన మాట ఇంకా ఈ లోకంలో అంతకంటే గొప్పదేమీ ఉండదు మనకి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అంటున్నారు. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను అని కూడా అంటున్నారు. నరుని యొక్క హృదయము ఎప్పుడు నిండుగా ఉంటుంది, దోషంతో నిండి ఉంటుంది, బహు చెడ్డది అని కూడా అంటున్నారు కదా దేవుడు వాక్యంలో. నరుని హృదయము బహు చెడ్డది. అందుకే అప్పుడప్పుడు చెడ్డ తలంపులు వస్తూ ఉంటాయి, చెడ్డ పనులు చేయడానికి తలంపులు వస్తూ ఉంటాయి, అతిక్రమం చేయడానికి కూడా తలంపులు వస్తూ ఉంటాయి. కానీ దేవుని కృప మనతో ఉన్నప్పుడు దానికి దూరముగా ఉంటాము. ఎప్పుడైనా చెడ్డ తలంపులతో నిండి ఉన్నప్పుడు నేనే నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను అని కూడా అంటున్నారు దేవుడు. కనుక మనము అంత గొప్ప దేవుని కృప కలిగి ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయనను ఘనపరుస్తూ మన జీవితంలో గడిపినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంటాడు. అలాగే యెషయా గ్రంథము 38:17లో కూడా నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనం గోతిలో నుండి విడిపించితివి అని ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంది. అవును కదా, మరి మన ఎడల ప్రేమ చూపబట్టే ఆయన మన కొరకు అంత గొప్ప కార్యం చేయగలిగారు. మన ఎడల ప్రేమ ఉంది కాబట్టి మనల్ని గోతిలో నుండి ఆయన ప్రేమ చేత మన ప్రాణమును నాశనం గోతిలో నుండి విడిపించితివి అని మనము కూడా చెప్పగలుగుతున్నాం. నాశనం అనే గోతిలో నుండి మనం విడిపించే దేవుడుగా ఉన్నాడు. యోసేపును అన్నదమ్ములు గోతిలో పడేశారు. అన్నలు గోతిలో పడేసినప్పటికీ దేవుని యొక్క కృప ఆయన మీద మెండుగా ఉంది. ఆయన యొక్క గొప్ప వ్యక్తిగా ఉండవలసిన వాడు కనుక నాశనం అనే గోతిల నుండి ఆయనను కూడా దేవుడు విడిపించి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. అలాగే మనల్ని కూడా నీ ప్రేమ చేతను నా ప్రాణమును నాశనం అనే గోతుల నుండి విడిపించితివి అని ఇక్కడ మనం కూడా చెప్పగలుగుతున్నాం. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నిటినీ నీవు పారవేసితివి అని కూడా చెప్తున్నాడు ఈ వాక్యంలో ఈ వ్యక్తి. నిజమే కదా, ఆయన వీపు మీద మన పాపములన్నిటినీ ఆయన మోసుకొని వెళ్ళారు కనుకనే యెషయా గ్రంథంలోనే ఈ మాటలు తెలియచేయబడుతుంది. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నిటినీ నీవు పారవేసితివి. ఎంత గొప్ప ఆధిక్యత మనకి. మన పాపములన్నీ ఆయన వీపు మీద పడవేశాడు అని వాక్యం తెలియచేయబడుతుంది. అదే సిలువను మోయడం. మన పాపములన్నీ ఆ సిలువ భారములు దేవుడు మోసాడు. అదే ఇక్కడ కూడా తెలియజేస్తున్నారు. ఈ యెషయా గ్రంథంలోనే ఈ మాట తెలియజేస్తున్నారు. నా పాపములన్నీ నీ వీపు మీద వెనుక తట్టు పారవేసితివి అంటున్నారు.
మన కొరకే ఆయన సిలువ మోసారు, మన కొరకే ప్రాణం పెట్టారు, మనల్ని రక్షించడానికి శరీరధారిగా ఈ లోకమునకు వచ్చారు, మనల్ని రక్షించడానికి అనేకమైన వర్తమానములను తెలియజేశారు, మనల్ని రక్షణలో స్థిరపరచడానికి, ఆయనతో సదాకాలం జీవించడానికే మనకి అనేకమైన బోధలు చేశారు. పరలోక రాజ్యము గురించి, నరకము గురించి, అంత్యకాలము గురించి బోధించారు. అతిక్రమణ గురించి కూడా హెచ్చరించారు యేసయ్య. ఇవన్నీ చేసి ఇంకా ఏం చేశారంటే మన పాపములను ఆయన వీపు వెనుక తట్టు మోసారు అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. అంత భాగ్యులం మన పాపాలన్నీ యేసయ్య మోసారు, మన కొరకు జన్మించారు, మన పాపములన్నీ మోసారు, మనకి విడుదలనిచ్చారు, ఆయనతో సదాకాలం జీవించే కృపనిచ్చారు. అది మనం కొనసాగించుకుందాం, అది మనం కాపాడుకుందాం. మనం కాపాడుకుంటూ ఆయన బిడ్డలముగా మనం ధన్య జీవితం జీవిద్దాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. వినుచున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆ విధముగా కాపాడే దేవుడు అయినందుకు మీ స్తోత్రములు, వారిని కూడా రక్షించే దేవుడు అనే స్తోత్రములు. నాయన మీ కృపా క్షేమములతో వారిని వర్ధిల్ల చేయండి ప్రభువా. వారు ఏమి కోరుకుంటున్నారో మీ సన్నిధిలో వారి ఎడలు నెరవేర్చండి ప్రభువా. వారి గృహాల్లో ఉన్న చిన్న బిడ్డలను మీరు దీవించండి, యవన బిడ్డలను మీరు దీవించండి, వృద్ధులను మీరు ఆశీర్వదించండి. కుటుంబములుగా మీ యొక్క కృపలో వర్ధిల్లినట్లు మీరు కృప చూపి మహిమ పొందమని, ఈ దినమందు వివాహ దినములు, జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను కూడా మీరు విశేషంగా ఆశీర్వదించి కాపాడమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.